ప్రజల భద్రతే లక్ష్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ప్రజల్లో భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. నూతనంగా రూపొందించిన ప్రజా పోలీసింగ్ సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. విజయవాడ నగర కమిషనరేట్ పరిధిలో దాతల సాయంతో సమకూర్చిన 1000కి పైగా సీసీ కెమెరాలు, నూతనంగా రూపొందించిన ప్రజా పోలీసింగ్ సురక్ష కార్యక్రమాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి మంత్రి అనిత ప్రారంభించారు. అన్ని వర్గాలను భాగస్వాములను చేసేలా సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీసులపై ప్రజల్లో భయాన్ని పోగొట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామన్నారు హోంమంత్రి అనిత. గత ప్రభుత్వం పోలీసులను ప్రత్యర్థుల అణచివేతకు ఉపయోగిస్తే తాము ప్రజల బాగోగులకు పాటుపడేలా తీర్చిదిద్దామన్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ చేద్దామా అని మా రాజశేఖర్ బాబు గారిని, ప్రత్యేకంగా రాజశేఖర్ బాబు గారిని నేను మాటల రూపంలో కాదండి కంపల్సరిగా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. అంటే పోలీస్ అనేసరికి చాలా మందికి ఉండే ఒకే ఒక అపోహ ఏంటంటే వాళ్ళు కటువుగా ఉంటారు, వెళ్తే గసురుతారు, అమ్మో పోలీస్ అంటే కాకి చొక్క చూడగానే కొంచెం భయపడే పరిస్థితి నుంచి ఈరోజు ఫ్రెండ్లీ పోలీస్కి రావడమే కాకుండా ఈరోజు ప్రజల భద్రత విషయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే కాకుండా వాళ్ళతో తిరిగి పని చేయించే పరిస్థితి ఈరోజు పోలీసింగ్కి వచ్చిందంటే అది నిజంగా పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి.